మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. నేను మీ శ్రీకాంత్ చుట్టుకొండ. అర్జెంట్గా ఇండియా రావాల్సి వస్తుంది మై ఫ్రెండ్స్. 11 kilos. You know I'm going to India now, right? Yeah? I'm going to come back in like 5 days, alright? You'll miss the Halloween. Yeah, I'll miss the Halloween, but it's okay, kada Nana? Is there going to be another Halloween? Yeah, there's going to be so many Halloweens, Nana. Every year vastayi kada. We're going to catch up in the next Halloween. Yes? Maybe India lo cheskundam next Halloween, right? Okay. ఒక జత బట్టలు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఒకటి పెట్టిన, పవర్ బ్యాంకులు, ఫోను, అంతే. ఇప్పటి నుంచి US$ కాదు మనం సంపాదించేది, అయిపోతుంది. సో జాగ్రత్త ఖర్చు డాలర్స్ ని INRs లో ఖర్చు పెట్టడానికి ఆలోచించు. జాగ్రత్త ఖర్చు పెడదాం, ఎక్కువ ఖర్చు పెట్టద్దు మనం. 5 రోజులు వెనకొచ్చేద్దాం ఫ్రెండ్స్. సే గుడ్ లక్ డాడీ. Good luck, guys. I'll see you soon. I love you so much. Yeah. Bye Nana, love you. మమ్మీకి హార్డ్ టైం ఇవ్వదు, రైట్? ఓకే సరే, మమ్మీ దగ్గరికి వెళ్ళండి. ఏమండి అమ్మో, ఏమండి? ఇండియాకి వస్తావా నువ్వు కూడా? వస్తావా? పోదామా? తీసుకెళ్ళి జాగ్రత్త. నేను వస్తా, ఇప్పుడే వస్తా. ఎక్కడికి వెళ్ళట్లే. ఫోన్ ఉంది, వ్యాలెట్, పాస్పోర్ట్లు అన్నీ ఎన్నుకున్నాయి. ఓకేనా, చలో మరి వెళ్దాం. చలో. ఒకటే బ్యాగ్ తెచ్చుకున్నా, చెక్ ఇన్ చేసేద్దాము. ఫస్ట్ ఇక్కడ నుంచి చెన్నైకి పోవాలి మనం. చెన్నైలో ఒక పని ఉంది, అది చూసుకొని హైదరాబాద్కి పోవాలి. I'm sorry? A Schengen visa for going to Frankfurt? No, but they said if I have a US visa, I can be eligible for the transfer. I have a H4 visa, you see that? Yes, that's one. మనము ఫ్రాంక్ఫర్ట్ నుంచి కనెక్షన్ ఫ్లైట్ ఉన్నది అన్నట్టు. ఆ కంట్రీలోకి మనం ఎలిజిబుల్ కావాలంటే, ఎంటర్ కావాలంటే ఏదర్ ఆ కంట్రీ వీసా అన్నా ఉండాలి, లేకపోతే అమెరికా వీసా అన్నా ఉండాలి. జస్ట్ ట్రాన్స్ఫర్ కోసమైనా సరే. మనకి అమెరికా వీసా ఉన్నది కాబట్టి ఆ రూట్ అన్నట్టు, లేకపోతే బుక్ అయిపోతాం. నర్వస్ కనిపిస్తున్నా నజరా, బికాజ్ ఐఎమ్ నర్వస్. ఎప్పుడు ఎతిహాడ్లు, ఎమిరేట్స్, ఎయిర్ ఇండియా బోర్ కొట్టేసింది ఫ్రెండ్స్. ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయాలి లుఫ్తాన్సా. అందుకోసమే రిస్క్ అయినా సరే ట్రై చేసిన. రిస్క్ అంటే వాళ్ళు ఒకవేళ వీసా ఎలో చేస్తారా లేదా మన US వీసా అనే దాని మీద కొంచెం అటు అయినా వర్క్డ్ అవుట్. సో ఇండియా వస్తున్నా ఫ్రెండ్స్. ఇంత సడన్గా ఏంది, ఇల్లు సంగతి ఏమైంది, మా ఇండియా రిటర్న్ ప్లాన్ సంగతి ఏమైంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను నేను. లెట్స్ బిగిన్ ద షో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సెక్యూరిటీ చెక్ దగ్గర నా వెనక పనిచేసేటోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఈ గవర్నమెంట్ షట్ డౌన్లో జాబులు పోగొట్టుకున్న వాళ్ళే. అయినా కానీ చూడండి ఎట్లా పనిచేస్తున్నారో. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇండియా ప్లాన్స్. ఏమైనా ఇండియా లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే మన ఎసెట్స్ అనేవి ఇంకా లిక్విడేట్ కాలేదు. మన ఇల్లు ఏదైతే ఉందో అది ఇంకా లిక్విడేట్ కాలేదు. అది ఫైనల్ డేట్ అనేది తెలుసుకోలేకపోతున్నాం, ఎప్పుడు ఫైనల్ అవుతుంది ఏంటిది అనేది. మేము యాంటిసిపేట్ చేయడం ఏంటంటే ఇంక అట్లీస్ట్ ఒక 2 months అయినా పడుతుండొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఆ 2 months తర్వాత ఇల్లు అమ్మేసుకొని లిక్విడేట్ చేసుకొని అందరం కలిసి ఇండియాకి రావాలనేది ప్లాన్. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నా అంటే, మనము ఒక 3 నెలల ముంగట ఇక్కడున్న తట్టా బుట్ట అన్నీ సర్దేసి ఒక షిప్లో ఎక్కిచ్చేసి ఇండియాకి పంపించేసినాం. ఇండియాకి వస్తున్నామన్న ప్లాన్తో. ఆ షిప్ అనేది మనకన్నా ముందు ఇండియా రీచ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చెన్నైలో ఉంది. నేను ఎందుకు పోవాల్సి వస్తుంది అంటే, దీన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిడెన్స్ కింద మనం పంపిస్తున్నాం ఈ షిప్పింగ్. ఇండియా వేరే కంట్రీస్ నుంచి ఏదైనా ప్రొడక్ట్స్ వస్తే వాటి మీద ట్యాక్స్ విధిస్తుంది అనమాట. కానీ మన ఇండియన్స్కి ఎవరైతే మళ్ళీ రిటర్న్ వచ్చి సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిడెన్స్ అనే రూల్ కింద మీరు ఏమైనా సామాన్లు వాడుకుంటారు కదా,
అబ్రాడ్లో అవన్నీ కూడా ఇండియాకి తీసుకొచ్చేసుకోండి, మేము ఎక్కువ ట్యాక్స్ ఏం ఛార్జ్ చేయము అని చెప్పేసి ఒక రూల్ పెట్టినారు. ఆ రూల్ కింద మన కంటైనర్ పంపిస్తున్నాం కాబట్టి మనం అక్కడ ఉండి మన పాస్పోర్ట్ చూపించేసి మనం సైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. అట్లీస్ట్ మన పాస్పోర్ట్ కావాలి, మనం లేకపోయినా నా పాస్పోర్ట్ కానీ సంస్కృతి పాస్పోర్ట్ కానీ ఎవరిదో ఒకళ్ళు ఇండియాకి పంపించాలి, లేకపోతే మాలో ఎవరో ఒకళ్ళు ట్రావెల్ చేసి ఇండియాకి ఇదంతా క్లియర్ చేయించుకొని రావాలి. సంస్కృతిని పంపిద్దాము అంటే తనకి రిటర్న్ రావడానికి స్టాంప్ లేదు. నేను మొన్ననే పోయేసి H4 స్టాంప్ వేసుకొని వచ్చినాను కదా, సో నేను వెళ్ళి ఆ షిప్మెంట్ని క్లియర్ చేసేసుకొని ఒక 4-5 రోజుల్లో మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఆ లిక్విడేషన్ ఏదైతే ఉందో ఒక 2 monthsలో చూసేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాము అని చెప్పేసి ఆలోచన ఫ్రెండ్స్. అందుకోసం నేను ఇప్పుడు వస్తున్నా. రావాలని లేదు, మొత్తం క్లియర్ చేసుకొని అందరం కలిసి రావాలని అనుకున్నాం. కానీ అది ఇప్పుడు క్లియర్ చేయలేదనుకోండి, అది ఎక్కడ డాక్లోకి వెళ్ళిపోతుంది, ఎక్కడ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది, ఎవరితో మాట్లాడాలి, ఎట్లా క్లియర్ చేయాలి, స్టోరేజ్ ఫీ ఉంటుందట. చెన్నై పోర్ట్ అనేది వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ పోర్ట్ టు స్టోర్ ద గూడ్స్ అన్నట్టు. సో ఎందుకు ఇవన్నీ మనకు తలకాయ నొప్పులు? ఏదైనా స్ట్రైట్గా పోయేది ఉంటే న్యాచురల్గా దాన్ని అట్లనే పోనీయాలి, కానీ మనం ఇంప్రవైజ్ చేసి దాన్ని అటు ఇటు ఆపకూడదనే ఉద్దేశంతో వస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడే ఫ్రాంక్ఫర్ట్లో దిగినాము. యూజువల్లీ అమెరికా నుంచి ఇండియా రావాలంటే 20 గంటల జర్నీ పడుతుంది. ఆ 20 గంటల జర్నీని ఒక్కొక్క ఎయిర్లైన్ ఒక్కొక్కలాగా తీసుకుపోతుంది. ఎయిర్ ఇండియా అనుకోండి, అమెరికా నుంచి సీదా ఢిల్లీ కానీ ముంబై కానీ కొట్టేస్తుంది. 16-17 hours స్ట్రైట్ ఒకటే జర్నీ ఉంటుంది. ఎమిరేట్స్ కానీ ఎతిహాద్ కానీ అనుకోండి, ఒక 11-12 గంటలు దుబాయ్ వైపు తీసుకుపోయి అటు నుంచి ఇండియాకి వస్తుంది అనమాట. లుఫ్తాన్సా మాత్రం హాఫ్ అండ్ హాఫ్ ఉంది. అమెరికా నుంచి ఫ్రాంక్ఫర్ట్కి 8 గంటలు, ఫ్రాంక్ఫర్ట్ నుంచి చెన్నైకి 9 గంటలు. నచ్చింది నాకు. అది ఫుడ్ నచ్చలేదు, చాలా గలీజ్ ఉంటుంది. Depths of silence where echoes remain. You were the sunrise and I was the rain. A collision of souls. ఇంత పెద్ద ఊర్లో ఎయిర్ క్రాఫ్ట్ అయితే ఇంత దగ్గర నుంచి చూడటం ఇదే ఫస్ట్ టైం. యూనివర్సల్ లొకేషన్స్ నుంచి మన యుకేశ్వర్ వచ్చిండు. ఇప్పుడైతే పేపర్స్ అన్ని సైన్ చేసేసిన అన్నట్టు. సో దిస్ ఇస్ ద పాస్పోర్ట్. దిస్ ఇస్ సంథింగ్ ఐ గాట్ ఫర్ యూ. నో ఇట్స్ ఓకే. నో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బ్రదర్. ఐ రియలీ అప్రిషియేట్ మ్యాన్. ఈ మనిషి లేకపోతే ఈ నైట్ అంతా చెన్నైలోనే ఉండాల్సి వచ్చేది, రేపు పొద్దుగాల కూడా చెన్నైలోనే ఉండాల్సి వచ్చేది. మండే వచ్చి వాళ్ళు ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత కానీ మనం పోవాల్సి వచ్చేది కాదు. సో ఇంతకన్నా మనం ఏం చేయగలం. థ్యాంక్ యూ సో మచ్. రియలీ అప్రిషియేట్. థ్యాంక్ యూ. ఫిల్టర్ మద్రాసి కావ్యానా బాగుంది. 110 రూపాయల కాపీ. ఆ పిల్లగాడికి ఒక వాచ్ తీసుకొచ్చిన. ఇంత మనకి హెల్ప్ చేస్తున్నందుకు ఈ మాత్రం మనం ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పేసి అట్లా అనిపించింది నాకు. బయలుదేరేటప్పుడు మా అన్న ఫోన్ చేసి ఒక ఫాజిల్ వాచ్ తీసుకురారా తమ్ముడు అని అన్నాడు. వాడికి వాచ్ పెట్టేటప్పుడు మన తమ్ముడికి కూడా ఒక వాచ్ పెట్టినా అన్నట్టు. ఆ వాచ్ చేయగానే చాలా హ్యాపీ ఫీల్ అయింది ఆయన. ప్రాసెస్ ఎట్లుంటుందంటే, మన కంటైనర్ అమెరికా నుంచి వస్తుంది కదా, అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కస్టమ్స్ దగ్గరికి రీచ్ కాగానే ఫస్ట్ వాళ్ళు ఆ కంటైనర్ నుంచి డీస్టఫ్ చేసేస్తారు మొత్తాన్ని. ఆ డీస్టఫ్ చేసిన తర్వాత మన ఏజెంట్కి మెసేజ్ పంపిస్తారు వాళ్ళకి, డీస్టఫ్ అయిపోయింది బాబు అని. అప్పుడు మనం సైన్ చేసిన డాక్యుమెంట్స్, ఆ పాస్పోర్ట్ అన్ని తీసుకుపోయి వాళ్ళకి సబ్మిట్ చేస్తాడు ఆయన. సబ్మిట్ చేస్తే ఒక 3-4 డేస్లో కస్టమ్స్ అన్ని క్లియర్ అయిపోయి సామాన్లు మనకు వచ్చేస్తాయి. మనకు ఒక బిల్ వస్తుంది, ఆ కస్టమ్స్ బిల్ అనేది. ఆ బిల్లు పే చేసిన తర్వాత క్లియర్ అయిపోతుంది అన్నట్టు. అది ప్రాసెస్. సో నేనేం యాంటిసిపేట్ చేస్తున్నా అంటే, ఒక 5 to 6 డేస్లో కస్టమ్స్ అన్ని క్లియర్ అయిపోతే ఆ పాస్పోర్ట్ మనకి రెడీగా ఉందని చెప్తే మనం ఇక్కడికి వచ్చి ఆ పాస్పోర్ట్ తీసుకొని అమెరికాకి వెళ్ళిపోవాలి. అది ప్లాన్. టైమ్ టు ఫ్లై టు హైదరాబాద్ మై ఫ్రెండ్స్. హైదరాబాద్ పోయి మా అన్నగాడిని కలిసి ఆయనకు ఒక వాచ్ ఇచ్చి అటు నుంచి అటు జగ్గేబెడ పోయి మా నాన్నోళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఒక చికెన్ కూర తిని అట్లా ప్లాన్ చేస్తున్నాం. పాస్పోర్ట్ మనోడికి ఇచ్చి పంపించేసినాం కదా,
ఈడ లోపల పంపిస్తారో లేదని చెప్పేసి జరంత వణుకు పుట్టింది నాకు. ఆధార్ కార్డు చూపించగానే ఓకే అన్నాడు వాడు. డొమెస్టిక్ కదా. థ్యాంక్ యూ సార్. Speeding 91, drunk driving, losing all intention, falling. Once I was living for the passion, now it's all missing without you. ఈ అన్న తెలుసా మీకు? అజర్ అన్న మా దోస్తు. Thank you. బాయ్ ఏ ఆప్కే లియే బాయ్, ప్యార్ సే బాయ్. నీకు గోల్డ్ అంటే ఇష్టం కదా, గోల్డ్ కోటింగ్తో తెచ్చిన తెలుసా? ఫాజిల్ మస్త్. ఎట్లా నవ్వుతాడు మళ్ళీ ఎక్కేటప్పుడు. రేపు ఎక్కుతున్నా అంటే ఇప్పుడు ఫోన్ చేసి ఒక ఫాజిల్ వాచ్ తీసుకురావారా ప్లీజ్ అంటాడు. అయ్యో అజర్ మామ తారా అని చెప్పేసి ఒక కేఫ్ నడిపిస్తాడు. ఆ కేఫ్లు అన్ని దగ్గర బ్రాంచెస్ పెడుతున్నాడు అన్నట్టు. ఆయన వల్ల అయితే ఆయన పెట్టుకుంటాడు, లేకపోతే ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇస్తాడు. చూసి ఏంటి సంగతి అని చెప్పేసి మంచిగా నడిపిస్తున్నాడు లేండి. ఈ మధ్య కొంచెం వేస్తున్నాడు పైసలు వెనకాల. నడుస్తుంది. పెట్టుకున్నాడు కదా కారు. అమ్మో ఇక్కడ మొత్తం గార్డెనింగ్ ఉంది కదా. బెండకాయలు, ఇది ఇప్పుడు బెండకాయలు, మింట్, కరివేపాకు, కనకాంబరాలు. తీగలు ఆగరిగేదో గట్టిగా. బాగుంది. గుడ్ గుడ్ గుడ్. వాయమ్మో ఏం సంగతులు అమ్మగారు? అవును, ఆశీర్వాదం తీసుకుందామని వచ్చింది. ఇలా ఉన్నా ఏం సంగతి? మంచిగా ఉన్నావు చూడనీకైతే. చూడనీకైతే మంచిగా ఉన్నావు. ఇప్పుడు 5 నెలల నుంచి మసాలా ఎక్కడ దాపుతున్నా. అంతేనా? మీ ఆయన కాబట్టి సాతాడు ఏదైనా. ఏడు కూడా ఇంత మంచిగా ఆశీర్వాదం తీసుకున్నాం. ఓకే బకాయినా టెన్షన్స్ అవుతున్నాయేమో జరా. నువ్వైతే మంచిగా ఉన్నావు. గ్రేట్. చూడండి ఒక ఫ్రేమ్లో నాన్నని నన్ను. హ్యాపీ టు బి బ్యాక్ మ్యామ్. అమ్మ చికెన్ అను మటన్ ఉండమని చెప్పిన. స్నానం చేసి కిందకి వెళ్ళి ప్రశాంతంగా తిన్నాం. అబ్బో భలే డీప్ ఫ్రై చేసినవే, బాగుంటుంది అన్నంలో. ఇది మటన్. తలకాయ కూర ఉన్నట్టుంది కదా. తలకాయ కూర మటనే. ఘాటు నీకు ఇష్టం వచ్చినట్టు చేశారు. థ్యాంక్ యూ మమ్మీ. తప్పబడి ఉంటుంది అందరు కాబట్టి. ఆహా అమ్మా, కర్జ ముక్క నాకు వచ్చిందిగా. మీ పెద్ద కూడా ఫీల్ అవుతాడు. ఆ మాంసంలోనే తేడా, అక్కడ దానికి ఇక్కడ దానికి. అక్కడికి ఇక్కడికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. అది మొత్తం ఫ్రోజన్ ఫుడ్ కదా. ఎంత వండినా సరే ఆ నాటు టేస్ట్ అనేది రాదు. ఒక్క ముక్క పెట్టుకోగానే నాకు అసలు నరాలన్నీ కూడా జువ్వమని ఒకసారి. థ్యాంక్ యూ మామ్. అన్నంలో కలుపుకొని తింటే
ఇంత ఎర్ర కలుపుకొని తినాలి ఫ్రెండ్స్. ఇంకేంటి సంగతి నాన్నగారు, ఎలా ఉంటుంది ఆరోగ్యం? నీ ఆరోగ్యం ఎట్లుంది? వెయిట్ చేస్తున్నారా లేదా ఎప్పుడు వస్తాం మేమని చేస్తున్నావా? పిల్లల కోసమా? అనుకున్నట్టు అయితే మాత్రం 1 మంత్లో ఇల్లు అయిపోతుంది ఫైనల్గా. ఇంకొక 1 మంత్ అట్లా అమెరికాలో కొంచెం అట్లా తిరుగుదాం అనుకుంటున్నాం. ఎప్పుడు కూడా కాలిఫోర్నియా సైడ్ కానీ యూటా అని ఒక ప్లేస్ ఉంటుంది, మొత్తం కొండలు ఉంటాయి, చాలా మంచిగా ఉంటుంది ఆ ప్లేస్. కానీ అవన్నీ చూడలేదు, చూద్దాం అనుకున్నాం మేము. సో డిసెంబర్లో అలా అక్కడ తిరిగేసి జనవరి ఫస్ట్ వీక్లో అట్లా మొత్తం తీసుకొని వచ్చేద్దాం. Can't ask for more, man. This is it. చెప్పండి ఏం చేద్దాం ఇండియాలో? నాకైతే అటు ఇటు తిరుగుతూ ఏదైనా వీడియోలు చేయాలని ఉంది, ఏదైనా ట్రావెల్ చేయాలని ఉంది. నెక్స్ట్ మనం వచ్చిన తర్వాత కార్స్ ఏదైనా తీసుకోవాలనుకుంటున్నాం కదా, అట్లా షోరూమ్స్ కూడా పోయి కార్ చూడాలని ఉంది. ఏమో డిఫరెంట్గా అనిపిస్తుంది. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి, ఈమెయిల్ చేయండి. I love you guys so much. I love you, man. I'll see you guys in the next one. Until then, cheers. America Chaurasta.